ఆడిటర్ ఆడుతూ వచ్చాడు, గట్టిగా గాలేస్తే గల్లంతైపోతాడు. ఎక్కువ అయితే పళ్ళు రాలిపోతాయి త్రాష్టం. ఇగో రమణ గారి దగ్గర తీసుకెళ్ళి సంతకాలు పెట్టచ్చు. नमस्कार, दादा ग्रुप में अटेंशन है। अगली खाना 50 नंबर टेबल में रखना होगी। आओ खाओ जाओ. భోజనం రెడీ అట్రా, రండి వెళ్దాం. రండి రా మిక్కుదాం. రావాలా ఆయన తినడానికి ముందే నువ్వు తినేస్తావరా? అంత ధైర్యం వచ్చిందా నీకు? నమస్తే జీ. సార్ నమస్తే. నమస్తే, నేను పైకి వస్తాను. ऊपर आइए. डॉन को भड़कने के लिए 11 मुल्कों की पुलिस ढूंढ रही है, मगर डॉन को पटना मुखिल की नहीं मुमकिन भी है. సార్ మీరు తెలుగువారేగా? ఏరా ఇంత కష్టపడి హిందీ మాట్లాడితే టఫీమన్ తెలుగు అని అడిగేసా? లేదు, మీరు కష్టపడి నోటితో కుస్తీ పడుతున్నప్పుడే కనిపెట్టేశాను. కనిపెట్టడంలో మనోళ్ళు కంత్రి ఖతర్నాక్ గాళ్ళు కదా. కౌన్ మ్యాటర్ హై? నేను 10 రోజుల నుంచి రమణ గారిని మీట్ అవ్వాలని ఇటువైపే తిరుగుతున్నాను, కానీ కలవడం కుదరట్లేదు. ఆయన పాటికి వస్తున్నారు పోతున్నారు. మీరు తలుచుకుంటే నేను మీట్ అవ్వచ్చు. నేనా? మీరు భోంచేసిన తర్వాతే అందరూ భోంచేస్తున్నారు. మీరెంత పెద్ద డాను. డానా? ట్రైలర్ చూసి ఫిల్మ్ ఫెంటాస్టిక్ అనుకుని వచ్చినట్టున్నాడు. నేను ఒట్టి డాన్ కాదు, డంక్ డమా డాన్. అంటే ఏంటి చెప్తా. అయ్యే ఏంటండి మీరు రమణ గారు రైట్ హ్యాండ్ అన్నారు, ఇలాంటి పాత డొక్కు స్కూటర్ మెయింటైన్ చేస్తున్నారేంటి? రే అస్తమాను నన్ను రమణ రైట్ హ్యాండ్ అనకరా. వాళ్ళు విన్నారంటే నా రైట్ హ్యాండ్ లేకుండా చేసి పారేస్తారు బండవేధవులు. ఆ తర్వాత ఒంటి చేత్తో ఈ స్కూటర్ కూడా నడపలేనురా. మరి ఈ గ్రూప్ లో మీ పొజిషన్ ఏంటి? మర్యాదగా సింపుల్ గా లాజికల్ గా చెప్పాలంటే ఆ టీమ్ కి సంబంధించినంత వరకు నేను ఒక బానిసని. బానిస? చూస్తే అలా తెలియట్లేదే. ఇదే బొంబాయిలో 6 నెలల క్రితం పానీపూరి కొట్టెట్టుకుని సంతోషంగా ఉండేవాడిని. ఇంకో ప్లేట్ పానీపూరి. రే తారు డబ్బా, ఇది పానీపూరియా లేకపోతే పెప్పర్మెంట్ బిళ్ళ? లబక్ లబక్ మని మింగేస్తున్నా. ఒక రోజుకు 3 ప్లేట్లే తినాలి. తినడానికి ముందు డబ్బులు. ఒక తెలుగోడిని ఇంకో తెలుగోడు నమ్మపోతే ఎలా? అవును, నేనేమో గురజాడ, నువ్వేమో గుర్రం జాషువా. పదా ఇద్దరు అక్కడ కూర్చొని తెలుగు గురించి కుస్తీలు పడదాం. చెప్పొచ్చాడు. డబ్బులు ఇవ్వు. లేవు కదా, ఇచ్చిన తర్వాత కళ్ళజోడు తీసుకో. ఈ ఏరియాలో నీకు మాత్రమే కొట్టింది, ఇంకెవరికి లేదన్న పొగరుతో మాట్లాడుతున్నావు కదా. నీ పొగర్ని అహంకారాన్ని నడచడానికి ఈ భూమి మీద ఒకటి పుట్టే ఉంటారా? వాడు ఏదో ఒక రోజు వస్తాడ్రా. వచ్చేసాడ్రా. హీరో ఇంట్రడక్షన్ దీంతో కొట్టానంటే ఓసీలో తినేవాడు కూడా ఓవర్ యాక్షన్. నమస్తే జీ, మేరా నామ్ ఢిల్లీ, మేరా దుకాన్ ఇధర్ మే బహుత్ దిన్ సే. తెలుసు, నువ్వు ఇక్కడ 5 ఏళ్ల నుంచే పానీపూరి అమ్ముతున్నావు, కానీ మేము వంశపారంపర్యంగా పానీపూరి అమ్ముతున్నాం. సంజయ్, వంశపారంపర్యంగా నువ్వు వీటిని అమ్ముతూ ఉంటే ఇంకా మెత్తబడిపోకుండా ఉన్నాయా? చూడు నాన్న, ప్రాబ్లం ఏదన్నా ఉంటే మేము దాంతో ఆట ఆడుకుని కొట్టు పెడతాం, కానీ నువ్వు కొట్టు పెట్టి ప్రాబ్లం చేస్తున్నావు. నీకు ఇది మంచిది కాదు, అర్జెంట్ గా ఖాళీ చేసి. పోలీసులకు 5,000 రూపాయలు సుపారీ ఇచ్చాను, 5,000 ఇవ్వు పోతాను. అయ్యో, తర్వాత ఏమైంది? చూడడానికి తెంగర బుచ్చోళ్ళలాగా ఉన్నాడు, ఖాళీ ఏం చేద్దామని చూశాను. రే అయోమయం, నువ్వు పోలీసులకు 5,000 ఇస్తే నేను నీకెందుకు ఇవ్వాలరా? పంజా విప్పి ఒక్కడి పీకానంటే శాంతి శాంతి. వెంటనే కత్తి తీసి నా పీక మీద పెట్టాడు. అప్పుడు ఆలోచించా, మన కొట్టుకి రమణ గ్రూప్ నుంచి అనిమలు తినడానికి ఎప్పుడూ వస్తాడు, సరేనని వాడిని వెళ్ళి కలిసా. ఇవన్నీ మా రేంజ్ కి చిన్న మ్యాటర్లు, పెద్దవి ఏమన్నా ఉంటే తీసురా అన్నా. దీనికోసం నేను వెళ్లి దావుద్ ఇబ్రహంతో గొడవ పడగలనా? నువ్వు పెద్ద పెద్ద తిమ్మింగళాలను పట్టేవాడువే, నా కోసం ఈ చిన్న చేపను పట్టకూడదా? ఎలాగైనా నాకు హెల్ప్ చేసి పెట్టన్నా. సరే, ఓ 2 ఇవ్వు. వాడు 5,000 అడిగాడు, వీడు 2,000 అడుగుతున్నాడు. మొత్తానికి మనకు 3,000 మిగులుతుంది. అన్నా, వాడి దగ్గర సూరకత్తి ఉందన్నా, దాంతో నన్ను పొడవబోయాడు.
ఆ కత్తి తీసుకుని దాంతోనే వాడిని పొడిచి నాకు రక్తం చూపిస్తే నీకు ఇంకొకటి ఎక్స్ట్రా ఇస్తానన్నా. రే బాబు ఈ మ్యాటర్ ని నూడిల్చే. తెలుగోడి పవర్ రా బాయ్. నీ దగ్గర పానీపూరి తిన్న తర్వాత కడుపు లైట్ గా ఉంది. బ్యాక్ చూసుకోరా, ఈ పాటికి బరస్ట్ అయి ఉంటుంది. ఎరా పానీకుండ లాంటి బాణపొట్ట వేసుకుని లైట్ గా ఉందంటావా? ఆగరా, నీ బాణపొట్ట బళ్ళును పగులుద్ది. ఏంటి వీళ్ళు ఇంకా రాలేదు? వచ్చేసారు. తెలుగుడి పవర్ అన్నా. వాడిని కుమ్మినందుకు థ్యాంక్స్. తీసుకొచ్చానన్నా. అన్నా ఈయన ముందు పర్వాలేదా? తీసుకో అన్నా. अरे शुगर के बच्चे उसको बेवकूफ समझ रहे हैं क्या? 3 लाख मांगा तो 3000 दे रहे क्या? అన్నా ఏదో కోపంగా గాంటిస్తున్నావు అని అర్థమైంది, కానీ ఈ భాష అర్థం కావట్లా. 3 అంటే 3 లక్షలు రా యాదవా. 3 లక్షల లక్షలు బాగా బలిసిన వాళ్ళ దగ్గర ఉంటాయి. పానీపూరి ప్లాట్ఫారం కానీ నా దగ్గర ఎలా ఉంటాయి? మా మధ్య గొడవ వచ్చింది 5,000 కోసం. ఎర్రి ఎదవల్లా ఏదేదో వాగుతున్నారు. మీకేమన్నా మెంటల్ ఏంట్రా? అన్నా ఇప్పుడు నన్ను ఫ్రీగానే కొట్టారు కదా, అదే టైప్ లో వాడిని కూడా కొట్టారనుకోండి అన్నా. అరే బాబు వీడు చాలా ఓవర్ గా మాట్లాడుతున్నాడు. డబ్బులు ఇచ్చేంత వరకు వదలదురా. ఆ 3 లక్షల కోసం నన్ను వంటవాణ్ణి చేసేసారయ్యా. నమస్తే గురు. నమస్తే గురు. ఈయన పేరు త్రాస్మణి. వీళ్ళ ఊరు రైతు బజార్కి ఈయన పేరు పెట్టలేదని అలిగి బాంబే మార్కెట్ లో షాప్ పెట్టి ఇలా సెటిల్ అయ్యారు. కుర్రోడు ఎవరైతే? మన తెలుగుడే అన్నా. రేపు మంగళవారం సాంబార్ పెడదాం అనుకుంటున్నా. ములక్కడ సాంబార్ ఏంటి? అయ్యో అప్పుడే అనిమల్స్ కి మూడ్ వచ్చి అమ్మాయిలు తెమ్మని నన్ను బ్రోకరం చేస్తారు. బెండకాయ సాంబార్ బ్రెయిన్ పెరుగుద్ది, అప్పుడు మనకే ప్రాబ్లం. వాళ్ళు దద్దమ్మలుగా ఉన్నంత వరకే మనకి సేఫ్టీ. మరి ముద్దపప్పు చేసి పెట్టి. కరెక్టే, కానీ ట్రాఫిక్ జామ్ లో బస్సులు పోతెట్టినట్టు డర్రు బుర్రు మన ఆపకుండా పేలుస్తారు. ఏటి బాబు మిరియాలు నూరేసి ఇంగు కలిపి పెట్టేసి అదే కదా మనం వంట చెయ్యమన్నా. ఇలాగే వంట చేయడం మనకి చచ్చినా రాదు. అన్నే అడ్జస్ట్ చేస్తూ ఉండి పెడుతున్నాను, కాపాడుతున్నాడు. అన్న ఇవాళ చేపలుసు రెడీయా? అది రెడీ. కోసి కడిగి శుభ్రం చేసి మరీ పెట్టాను, కానీ 3 కోతలు రాగానే దించేయాలా, లేకపోతే చేపలు గుజ్జైపోతాయి. సరే అన్న సరే. ఫోటో తీసుకుంటే బాగుంటుంది. ఫోటో కుక్కర్ ఉంచండి. స్మైల్ ప్లీజ్. కూర్చో పైకి, కుక్కర్ పైకి. మీరే ఒక వేస్ట్ కుక్కరు. అదే మీరు భోంచేసిన తర్వాత మిగతా వాళ్ళు భోంచేస్తున్నారు కదా, అదే అన్నాను. ఓ ఆ విషయమా? అది నా మీద ఉన్న ప్రేమతో కాదు. ఎవరైనా వంటలో విషం కలుపుతారన్న భయంతో ముందు నాతో టెస్ట్ చేస్తారు. మీ జీతం ఎంత? 350 రూపాయలు నెలకి. 6 సంవత్సరాలు పనిచేశాను. 16,500 కోసారు. అదే 25,200 కదూ? కరెక్టే. ఓసారి తప్పించుకుపోతే పట్టి తీసుకొచ్చి వచ్చారు, అందుకు 5,000 కోసేశారు. నువ్వు కుక్కను పిలుస్తావు ఎందుకు? బాధ. గుడ్ మార్నింగ్ అన్న. తీసుకెళ్లి పైన కూర్చోబెట్టు. కత్తితో పాటు సుత్తి కూడా తగులుకుంది ఏంట్రా బాబు? ఏంటి తమరి మొహం అలా మాడిపోయింది? ఇప్పుడు రమణ నా పాకెట్ లో. రమణ ఏమన్నా గోళికాయ పాకెట్ లో జాకెట్ లో పెట్టడానికి? నిజం చెప్పు, లిఫ్ట్ అడిగే వచ్చావా? ఇప్పుడు కనుక దీన్ని చూసావంటే నువ్వు గింగిరాలు తిరిగి ఏంట్రా ఇది? రెహమాన్ ఆస్కార్ అవార్డు తీసుకున్నట్టు కుక్కర పట్టుకున్న నా ఫోటో తీసావు. అది సరే, దీంతో ఏం పీకుదామని రమణ గారికి చూపించబోతున్నాను. ఇది రాయే సార్, ఇది రాయి. ఆయోస్తే వెళ్ళొచ్చుగా సార్. పందెంలో గెలిచే కోడినే ప్రాణాలతో ఉంచుతారు సార్. పనికి రాదు అని తెలిసిన మరుక్షణమే కోసి కూర వండుతారు సార్. ఇక్కడ నాది సేమ్ సిచ్యువేషన్ సార్. వంట చేయలేనని తెలిసిందా నన్ను పార్ట్లు చేస్తారు. దయచేసి నన్ను అర్థం చేసుకోండి సార్. ప్రయత్నిస్తాను. నేనేమన్నా కళ్ళకు గంతలు కట్టి ఉట్టుకోవటమన్నానా ప్రయత్నించడానికి? ఈ ఢిల్లీని మీరే కాపాడాలి. అయినా ముంబైలో ఉంటూ ఆ పేరేంట్రా ఢిల్లీ అని? మీకు నచ్చలేదంటే మార్చేద్దాం సార్. బీహార్, అస్సాం, ఆఫ్ఘనిస్తాన్, కాశ్మీర్ ఇలా మీకు నచ్చిన పేరుతో పిలవండి సార్. కానీ గుట్టు మాత్రం బయట పెట్టకండి సార్. సరే నువ్వు ఒక పని చేయి. ఇక్కడి నుంచి నడుస్తూ 5 కిలోమీటర్ వెళ్ళావంటే అక్కడ ఒక బాయ్ కొట్టు ఉంటుంది. అక్కడ ఒక మటన్ బిర్యానీ తీసుకో. అట్నుంచి రైట్ కట్ చేసావు అనుకో, కంపు కొట్టే పందులు సందా. ఇలా ముక్కు మూసుకోకుండా వెళ్తే అక్కడ ఒక సేటు వేడి జిలేబీలు అమ్ముతూ ఉంటాడు. అవి తీసుకొని ఒక 1/2 కిలోమీటర్ నడుస్తూ వెళ్ళావు అనుకో, ఒక పిల్లాడు గొడిగెట్టుకుని మీటాపాన్ కట్టి అమ్ముతూ ఉంటాడు. వీటన్నిటిని 5 నిమిషాలు తీసుకురావాలి. సరేనా? సార్ ఒక్క 5 నిమిషాలు టైం ఇచ్చారంటే పులిహోర కట్టుకుని వెళ్ళిపోతాను సార్.
మీరు చెప్పినవన్నీ ముంబై ట్రాఫిక్ లో తీసుకురావడానికి 2.5 రోజులు అవుతుంది సార్. మీరు నాతో బాగా ఎక్సకాలు ఆడుతున్నారని అర్థమైంది సార్. బిర్యానీ తిన్న నోటితో ఎవడో జిలేబీ తిండు. ఎంత డిఫరెంట్ టేస్ట్ అనుకున్నా అదే నోటితో మెటాపాన్ తినడు సార్. సరే మీ నోరు మీ ఇష్టం, మీకు ఏది కావాలంటే అది మెక్కండి, నేను వెళ్ళొస్తాను సార్. సార్ ఇలాంటి అధవేషాలు చాలా వేసాను కదా సార్, మర్చిపోయాను. 5 నిమిషాలు వచ్చేస్తాను. బచ్చన్ బచ్చన్ కమింగ్. ఓ బచ్చన్, ఏంటి సార్? నీ వైఫ్ తో నేను మాట్లాడాలి. నా వైఫ్తో మీరే మాట్లాడతారు సార్? లేడీస్ మ్యాటర్లే, నీకు తెలీదు. లేడీస్ మ్యాటర్ నాకు తెలియపోవడం ఏంటి సార్? తెలుసా? లోగడ చెప్పాను సార్. లేడీస్ మ్యాటర్ గానీ పురుషాస్ మ్యాటర్ గానీ ఏ మ్యాటర్ అయినా నన్ను అడగండి. ఐఎమ్ ఎన్సైక్లోపీడియా. ప్రపంచంలో నాకు తెలియని విషయం అంటూ లేదు సార్. ఒక అమ్మాయి లెగ్స్ వెరైటీగా ఉంటుంది చూసా. వెరైటీ అయితే ఏంటి సార్, నాకు సంబంధం ఏంటి? కోరికలు ఎక్కువ కాదా? లేడీస్ లెగ్స్ వెరైటీగా ఉంటే కోరికలు ఎక్కువ కాదా? ఏంటి సార్ మీ అమాయకత్వం చూస్తుంటే జాలేస్తుంది సార్. లేడీస్ లెగ్స్ వెరైటీగా ఉంటే కోరికలు ఎక్కువ 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 యా. ఎక్కువ కామ పిశాచమా? కామ పిశాచం సార్. రక్తం పీలుస్తారా? రక్తం పీలుస్తారు సార్. మగాడిని మింగేస్తారా? మింగేస్తారు. మగాడిని వదిలిపెట్టరు. వదిలిపెట్టరు. కచ్చ 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 కచ్చి కచ్చి కచ్చా. పిచ్చి 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 గిజి గిజి. కన్ఫర్మ్ కన్ఫర్మ్ సార్. పక్కా పక్కా సార్. మై గిఫ్ట్ 1 minute. ఓకే సార్. ఈడెక్కడ దొరికాడ్రా బాబు? ఈ డబ్బున్నోళ్ళకి డబ్బు ఒక్కడి తప్ప బ్రెయిన్ ఉండదు అనుకుంటా. అబ్బెబ్బెబ్బెబ్బెబ్బే. మళ్ళీ ఇన్వాల్వ్ చేశాడు రా మెంటలోడు. మేడం, బచన్జీ మేడం వచ్చింది నీతో మాట్లాడడానికి. ఏం మాట్లాడతారంటండి? కొందరు లేడీస్ వెరైటీగా ఉంటే కోరికలు ఎక్కువ ఉన్నావు కదా. అవును అన్నాను. అది అబద్ధం ఉంటుంది నా పెళ్ళాం. ఎందుకో చెప్పమంటావా? నా పెళ్ళాం లెగ్స్ చాలా వెరైటీగా ఉంటాయి. వెరైటీ అయినా కానీ కోరికలు అస్సలు లేవంట తనకి. లేడీస్ లెగ్స్ వెరైటీగా ఉంటే అంతేనని బచ్చన్ చెప్పాడు. బచ్చన్ విజ్ఞాన గని, అతనిలో ఓ భారతదేశం ఉంది, అతనిలో ఓ వేదం ఉంది. అబద్ధం చెప్పడం చెప్పా కాదు, మీ బచ్చన్ అబద్ధం చెప్తాడని చెప్పింది. ఇప్పుడు అడుగు మరి. చెప్పండి బచ్చన్, లేడీస్ వెరైటీగా ఉంటే కోరికలు ఎక్కువ. చెప్పండి, మీరు ఎక్కడ చదివారండి ఇది? ఏంటండి నేను వెరైటీగా ఉంటే కామ పిశాచినా, బజార్ దాన్నా, మగాళ్ళ కత్తుకుంటానా? చెప్పండి ఎక్కడ చదివారో నాకు ఇప్పుడు చెప్పండి. ఎందుకు చెప్తున్నారండి ఆయనకి ఇలాంటి విషయాలు నా గురించి? మీకేం తెలుసండి నా గురించి? నువ్వు అన్నావు కదా కోరిక ఎక్కువని. వెరైటీగా ఉంటే బెడ్రూమ్ అదురుతున్నావుగా. అరే సుబ్బారెడ్డి, ఎవరు మామూలుగా ఎక్కడైనా లేడీస్ వెరైటీగా ఉంటే కోరికలు ఎక్కువ అని ప్రతోడు అనుకుంటాడు కదా. ఆ విషయం వీడికి చెప్పాను రా. నన్ను పట్టుకుని వాయిస్తాడు. వీడు ఒక్కడైతే పర్వాలేదురా బాబు, ఆవిడని తీసుకొచ్చి ఇన్వాల్వ్ చేస్తున్నాడేంట్రా? ఈ జీవితం ఇట్లా అయిపోద్ది అనుకోలేదురా నాయన. వీడి దగ్గర ఉద్యోగం చేయడం కంటే ఏ నుయ్యో చూసుకోవడం బెటర్ రా బాబు. ఇదేమి టార్చర్ రా నాయన. ఇవాళ ఏం వెరైటీ ఏంటో. ఏంటి నైట్ వేసి కూర్చున్నాడు? కొంపదీసి తేడా కేసా ఏంటి ఈడు? బచ్చన్ దా కూర్చో. పైన ఏంటి కింద కూర్చుంటున్నా? ఎడ కూర్చో. నా పక్కన కూర్చో. పక్కన దగ్గరకు రా. ఎడ కూర్చో. అతుక్కొని కూర్చో. ఫ్రెండ్ కదా? ఫ్రెండ్. బచ్చన్, నా పెళ్ళాం మీద నీ ఒపీనియన్ ఏంటి? నా ఒపీనియన్ ఏముంటుంది సార్, ఆవిడ మహాతల్లి, చాలా గొప్ప ఆవిడ, వెల్ ఎడ్యుకేటెడ్, వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్. శీలవతి కదా? అవునా కదా? శీలవతి అంటే ఎందుకు కాదు సార్, ఆమె మహాపతివ్రత. సీత అంత పతివ్రత సార్. మావాడు శీలవతి అని నీకు తెలుసా? నీతో చెప్పిందా? అంటే నేను శీలవతిని చెప్పిందా? అంటే మనిషిని చూస్తే తెలుస్తుంది కదా సార్. మనిషిని చూస్తే శీలవతి కాదు చెప్పేస్తావా నువ్వు? ఇప్పుడు నన్ను చూసే చెప్తావు? బొమ్మంటావా బొరుసంటావా? ఏం చెప్తావు? చాకునా ఆకునా? అంటే అలా కాదు కదా సార్. అలా కాదుగా మరి. చిన్న హెల్ప్ కావాలి. ఏంటి సార్? స్ట్రైట్ గా అడుగుతున్నా. అడగండి. ఫిల్టర్లెస్ మనసుతో అడుగుతున్నా. అడగండి సార్. నా వైఫ్ ని ట్రై చేయి. ఏంటి సార్? ఏంటి? నా పెళ్ళాన్ని ట్రై చేయి. మీ పెళ్ళాన్ని ట్రై చేయాలి? నా వైఫ్ కి నువ్వు ఐ లవ్ యూ చెప్పు. మీ వైఫ్ కి నేను? అవును. ఐ లవ్ యూ చెప్పాలా? నువ్వు రోడ్ రోమియోవి. ఎవరు? నేనా? నా వైఫ్ లవ్ చేస్తున్నావు. ఏంటి సార్ ఇది? నేను నిజంగా నేనేనా? నాకేమైనా పిచ్చబట్టిందా? నాకు అనుమానం అయ్యా నా పెళ్ళాం మీద.
ఓహో, నా పెళ్ళాం మీద అనుమానం వచ్చింది. మీకా? అవును. నన్ను అన్నం చేయమంటారు? అది నిజమో కాదో తెలుసుకోవద్దా? తెలుసుకోండి సార్. అప్పుడు కదా మనశ్శాంతి ఉంటుంది. నువ్వు ట్రై చేసావనుకో, నా వైఫ్ నీకు పడిందనుకో, పడితే ఏం చేస్తానంటే దాన్ని పుట్టింటికి పంపిస్తా. పడలేదనుకో నా గుండెలో పెట్టుకుంటా, నా వైఫ్ దేవతని. అది కాదు సార్, మీ వైఫ్ నేను ట్రై చేయడం ఏంటి, ఆవిడ నాకు పట్టం ఏంటి, పుట్టించి పంపించడం ఏంటి? ఏంటి సార్ ఇదంతా? నీకు వేరే భయం ఉందిలేవయ్యా. ఏంటి? ట్రై చేస్తే నా వైఫ్ నీకు పడుద్దని భయం. భయం ఎందుకు సార్? పడుద్దని ఆశ నీకు. ఆశ? అలా అంటారా? ట్రై చేస్తావా లేదా? బాగుండదు సార్, మీకు దండం పెడతాను సార్. అట్టయితే నేను ఆత్మహత్య చేసుకుంటా. ఎవరు? నేనే. ఎందుకు సార్ ఆత్మహత్య చేసుకుంటా? ఎందుకు చేసుకుంటారు సార్? నీ మీద లెటర్ రాస్తా. ఏమని? నా వైఫ్ ని ట్రై చేశాడు. ఎవరు? నేను. నా వైఫ్ ని లవ్ చేస్తున్నాడు. నేనా? అవును అని ముద్దుకిస్తా అనబడే నేను సూసైడ్ నోట్ రాసి నీ పేరు నా పెళ్ళాం పేరు పెట్టి చచ్చిపోతా. నేను అలిగాను. అలిగారా? అవును. చచ్చిపోతా నువ్వు ట్రై చేయకపోతే. చచ్చిపోతారా? అవును. ఆత్మహత్య చేసుకుంటా? అవును. నా పేరు పెడతారా? అవును. ఏంటి సార్ ఇది? ఆవిడకి నేను వీడు కొట్టడం ఏంటి సార్? మీకు దండం పెడతాను, నన్ను వదిలేయండి. నువ్వు ట్రై చేస్తే కదా తెలుస్తుంది. ట్రై చేయి. ట్రై చేస్తావా? లవ్ చేస్తావా? ఐ లవ్ యూ అంటావా? ఐ కిస్ యూ సత్య అంటావా? ఆర్ యూ హ్యాపీ? రేపటి నుంచి లవ్ చేసుకోపో. ఆల్ ది బెస్ట్. నా వైఫ్ని ట్రై చేయి, లవ్ చేయి. వెళ్ళు, వెళ్ళిపో, వెళ్ళంతే. ఏంటో నా భవిష్యత్తు ఏంటో, నేనేంటో. నా వైఫ్ని ట్రై చేయి అనగానే నీ బాడీలో చిన్న మెరుపు, చిన్న గ్లామరు, నీ ఫేస్ లో మంచి చార్మింగ్, నీ బాడీ లాంగ్వేజే మారిపోయింది. అవును, ఎందుకంటే పరాయవాడి పెళ్ళానికి లైనేసేటప్పుడు మగాడికి చిన్న ఫీలింగ్ వస్తలే. ఇష్టం కదా పక్కోడి పెళ్ళాన్ని ట్రై చేయటం. ఆ ఫీలింగ్ కనపడిందండి. తెగ ఫీలింగ్ వచ్చింది. నీ ఫేస్ ఇంతలా రుబ్బింది. ఆనందంతో పొంగింది. పొంగిందా? ట్రై చేయమ్మా. He's the king of the Andhra. His place is a super groovy Hyderabad, and she is baby girl Sandra. He's the king of the Andhra. His place is a super groovy Hyderabad, and she is baby girl Sandra. ఏమైంది మేడం? భార్గవి, నీ మొగుడు నాకు ట్రై చేస్తున్నాడు, నన్ను లవ్ చేస్తున్నాడంట. నా ముందు పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నాడు, నాతో సభ్యత లేకుండా ప్రవర్తిస్తున్నాడు. నీ మొగుడికి మది పిచ్చి పట్టినట్టుంది. ఇలాంటి వేషాలు నా ముందు వేసాడంటే షూట్ చేసి పారేస్తానని చెప్పు. నా సంగతి ఇంకా తెలియదు మీకు, అర్థమైందా? ఇద్దరిని కలిపి షూట్ చేస్తాను. కంట్రోల్ పెట్టుకో నీ మొగుడిని. బచ్చన్, నువ్వు మేడం ని ట్రై చేస్తున్నావా?
లేకపోతే ఆవిడొచ్చి నీ మీద ఎందుకు కంప్లైంట్ చేస్తుంది? అదంతా నా కర్మే. నువ్వు నాకు ఇంత అన్యాయం చేస్తావా? నేనేం చేయలేదే. పెళ్లి చేసుకుంటే నన్ను ఇంత మోసం చేస్తావా? ఆ మెంటల్ గాడే ఇలా చేశాడే. ఎవడు వాడు? ఆ మెంటల్ కృష్ణ సత్య మొగుడు. మన బాసా? అతనెందుకు చెప్తాడు? అసలు ప్రపంచంలో ఏ భర్త అయినా తన భార్యని ఇంకొకరికి ట్రై చేయమని చెప్తాడా? నువ్వు నన్ను ట్రై చేయమని ఎవరికైనా చెప్తావా? చెప్పనే కానీ వాడు నాకు చెప్పాడే. నేను నమ్మను. నా మాట నమ్మవే. బంగారులా పెంచిన నా కూతుర్ని ఆ యాదగిరికి పెళ్లి చేసి బలి చేశాను. ఇంకొక 25 ఏళ్ళు అడ్డగడ్డలా పెరిగిన కొడుకు నువ్వు కూడా వాడి వెనకాల పిచ్చి కుక్కలాగా తిరుగుతున్నావు. తల్లి లేని పిల్ల కదా ఎంతో గారభంగా పెంచితే దానికి కూడా దాని నానుబుద్ధులే వచ్చాయి కదా దొంగ బుద్ధులు. కళ్ళలో ఒత్తులేసుకుని ఎంత కాపులా కాసినా సరే అరిచేతుల్లో నూనెలాగా జారిపోతుంది. ఈ సంగతి కథాయి వాడికి తెలిస్తే ముందు నా గొంతు నిలిపి తప్పేస్తాడు. తీసుకురా మళ్ళీ పారిపోయిందని కబుర్లు చెప్పక్కర్లే, వెళ్ళి తీసుకురా. పని పట్ల సరే రోజు ఇది ఆట తింటాం, అది పారిపడటం మళ్ళీ మనపై తీసుకురావటం. మనం జోకైపోయింది దానికి రాని దానికి తెలుస్తాను ఈరోజు అటు ఇటో. ఏమిటో నువ్వు తెలిసేది? ఈలోగా వాడు వచ్చేసినట్టున్నారా? భాగ్యమతి ఎక్కడ? బాబా భాగ్యమతి బావా? అమ్మమ్మ భాగ్యమతి ఎక్కడమ్మా? పైన పడుతుందా? పైన పడుతుందంట బావా. హలో ఎవరు? సుబ్బారెడ్డి ఉండొస్తున్నా. చెప్పు. టైంకి వాడి చేతిలో ఫోన్ మోగింది కాబట్టి సరిపోయింది. లేకపోతే గదిలోకి వెళ్ళేవాడు మంచి ఖాళీగా కనపడేది. తర్వాత అదిగో వచ్చేసింది. ఏమే ఈ జన్మలో నీకు బుద్ధి రాదా? నీకొస్తే నాకు వస్తుంది. ఏంటి నీకొస్తే నాకు వచ్చేది? పెద్ద లేదా? పోరా మామయ్యని పట్టుకుని పోరా గీరా అంటున్నావు. ఏమిటి నువ్వు? వాడు మాత్రం నన్ను ఏగి అనొచ్చా? నా ఇష్టం, నేను అలాగే పిలుస్తాను. అమ్మమ్మ కెన్ యు గెట్ మీ సంథింగ్ టు ఈట్ నౌ? అన్ని నాన్న బుద్ధులే. మా నాన్న ఏమన్నా అన్నా ఉంటే పీక పిసికేస్తాను ముసలిదానా. అవునే, పీక పిసికేవాడు కూతురు పీకే పిసుకుతుంది, లేకపోతే పిండా పిసుకుతుంది. సచ్చి ఏ లోకంలో ఉందో నా కూతురు. బంగారు తల్లి. మాట్లాడితే మూడో మనిషికి వినపడేది కాదు. అలాంటి దాన్ని తీసుకువెళ్లి మీ నాన్న చేతులు పెట్టాం, వాడు దాన్ని మింగేశాడు. ఇప్పుడు నువ్వు ఒక్కదాన్ని తయారయ్యావు మమ్మల్ని మింగడానికి. పోతే పోవే ముసల్దానా, నువ్వుండి ఏం సాధించాలే? భాగ్యం నీకు ఈ మధ్య బాగా ఎక్కువైంది. ఏం చేస్తావురా? ఎక్కువ వాగావంటే మా నాన్నకి చెప్తాను. నువ్వు నా చెయ్యి పట్టుకుని లాగేవని చెప్తాను రా. నీ చెయ్యి నరికేస్తాడు మా నాన్న. అవ్వా, ఆడపిల్ల మాట్లాడాల్సిన మాట్లాడి బాగా బరిదెక్కించిపోతున్నావే. పోవే ముసల్దానా, పోయి కృష్ణారామ అనుకో, పుణ్యం వస్తుంది. అందుకే ఇంట్లో పారిపోయింది. అంత నా కర్మ. మామ దీనికి మరీ ఎక్కువైంది. మీ చంద్రబాబు గారు వస్తాసు కదా? లాభం లేదు మామ, దీన్ని ఇలాగే వదిలేస్తే డేంజర్. నువ్వే చేసేసుకో, పాడుంటది. నీకేమన్నా పిచ్చెక్కిందా? అది ఎవరు తెలుసా నీకు? విషకన్య. పెళ్లి చేసుకున్నాడు, పుడుక్కి తెచ్చిపోతాడు. దాన్ని చేసుకున్నావు అనుకోరా, శోభన గదిలోకి వెళ్ళాలి కదా, దాన్ని ఏదో చేయాలి కదా. అది చిన్న కేక పెట్టేదనుకో, పెళ్ళి మా మామ బరికెత్తుకుతాడు. ఏం చేసావురా నా కూతుర్ని? గిచ్చావా గిల్లావా రక్కావా అని హ్యాండీ క్యాప్తో మటర్ చేస్తాడు. ఇది మాకు అవసరమా? ఏ లాడ్జింగ్కి వెళ్తాం, ఆ రోజు హ్యాపీ. ఏ రెస్టారెంట్కి వెళ్తాం, ఫుల్లుగా తింటాం, హ్యాపీ. దానే బచ్చాగాడో చేసుకుంటాడు. ఈ టెన్షన్ మాకు అవసరమా? మా మామతో టెన్షన్ అవసరమా? నువ్వు భోంచే. హలో డాడీ. హలో ఏమా బంగారు తల్లి ఎక్కడున్నావు? డాడీ డాడీ నేను ఇది ఎన్నో ఫ్లోర్? ఫస్ట్ ఫ్లోర్. నేను 3rd ఫ్లోర్ లో ఉన్నాను. ఏ 3rd ఫ్లోరా? ఇదిగో వస్తున్నా. ఏంట్రా? అది కాదు, నేనే వచ్చేస్తున్నాను. అప్పుడే ఏం కావాలి కొనరా? నా షాపింగ్ అయిపోయింది డాడీ, నేనే వచ్చేస్తున్నాను. వద్దులే, నేనే వచ్చేస్తున్నా. ఫస్ట్ ఫ్లోర్ లో ఉండి 3rd ఫ్లోర్ లో ఉన్నానని కన్నా తండ్రితో అబద్ధం చెప్పారంటే నిజం చెప్పండి, నేను నచ్చేసాను కదా? అట్లీస్ట్ నచ్చుతూ ఉన్నానా? మా నాన్న చేతిలో నువ్వు చస్తావని జాలిపడి అబద్ధం చెప్పాను. మా అంకుల్ మనుషులు చంపుతాడా? సారీ, మీ నాన్న మా అంకుల్ అంటాను ఏమనుకుంటే. మాట్లాడతాను ప్లీజ్. రేపు 9ంటికి గో కటింగ్ వస్తారా? నేనా? నీతోనా? ఇంపాసిబుల్. వస్తారా? రారా? రాను. అంకుల్ ఆగరా, చచ్చిపోతాం. వస్తారా? రాను. అంకుల్ వద్దు ప్లీజ్. వస్తారా? ఓకే చస్తానా? వస్తాను ప్లీజ్. ఏంటి? నేనే వస్తానని చెప్పాను కదా, ఇదేంటి ఏం కొనలేదా? షాపింగ్ అయిపోయింది డాడీ.
ఏంట్రా బాబీ ఫ్లవర్ ఫ్రూట్ అయిందా? దెబ్బ కూడా తగిలిందిరా. ముళ్ళో పడాల్సిందే.